ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. కారకుడు. ఒక యజమాని చక్కని తోట వేశాడు. అందులోకి ఒక ఆవు దూడ చొరబడితే కోపం కొద్దీ దాన్ని కొట్టాడు. ఆ దెబ్బలకు కూడా తట్టుకోలేని ఆ దూడ చనిపోయింది. అబ్బే, నేను కొట్టిన దెబ్బల వల్ల చావలేదు, దానికి కాలం తీరిపోయింది, ఈశ్వరాజ్ఞ ప్రకారం అది చచ్చిపోయింది అని వాదించాడు. ఇది విన్న ఒక ముసలాయన ఇంకో రోజున ఆ యజమాని తోటలోకి వెళ్ళి, ఎంత చక్కటి తోట, దీన్ని ఏ మహానుభావుడు వేశాడో, ఎంత గొప్పగా ఉందో అని పొగడటం మొదలుపెట్టాడు. ప్రక్కన ఉండి పొగడ్త విన్న యజమాని గబగబా ముందుకు వచ్చి, అయ్యా, ఈ తోట నాదేనండి, నేనే వేశానండి అన్నాడు. ఆవు దూడ చావటానికి కారకుడు దేవుడు, ఈ తోట ఇంత చక్కగా ఉండటానికి కారకుడు నువ్వునా? అయితే రెంటికి దేవుడైన కారకుడు కావాలి, లేకపోతే నువ్వైనా కావాలి అని ముసలాయన అనేసరికి యజమాని తల్లమొహం వేశాడు. మనకి గిట్టని వాటికి దేవుని మీద, మనకు ఘనత వచ్చే పనులను మన మీద వేసుకోవటం చాలా అవివేకమే కదా బాబా చెప్పిన విషయం. జై సాయిరామ్.